హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఎంతో క్రిస్పీగా ఉండే పచ్చినెత్తాల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పచ్చినెత్తాలని శుభ్రంగా కడిగి దాన్ని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే నిమ్మరసాన్ని కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా కలిపి పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కల్ని తీసి ఈ ఉప్పు కారం అనేది పూర్తిగా పట్టించి మరొక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈలోపు ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇవి వేసి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చేప ముక్కల్ని ఇలా డిప్ చేసి మొత్తం అన్నింటినీ కూడా ఇలానే డిప్ చేయాలండి. ఇలా చేయడం వలన చాలా క్రిస్పీగా తయారవుతాయి. చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అసలు ముక్కలు అవ్వండి, సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం చేప ముక్కలన్నిటికీ కూడా ఇలానే డిప్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ పడదు. ఇందాకలా మనం డిప్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసి ఒక్కొక్కటిగా నూనెలో వేసి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని వీటిని వెనక వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా చేయడం వలన చాలా క్రిస్పీగా తయారవుతాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. నిమ్మరసం మాత్రం ఉంటే తప్పకుండా వేయండి, అది వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 వైపులా వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా సేమ్ టు సేమ్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోనికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. నేను మీ జ్యోతి.